Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. Friends, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా మనము పేపర్ 2లోని మోడల్ పేపర్స్ చూస్తున్నాము. అందులో క్వశ్చన్స్ టాప్ 100 బిట్స్ చూద్దాం. అందులో మొదటి క్వశ్చన్, మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018 డిసెంబర్ 15వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఆన్సర్ జోరందంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయంలో ఏ జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది? ఆన్సర్ కృష్ణా. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలోని షెంజన్ నగరంలో ముగిసిన చైనా చెస్ లీగ్లో భారత స్టార్ చెస్ ప్లేయర్ పెంటల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న ఏ క్లబ్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి టైటిల్ను సొంతం చేసుకుంది? ఆన్సర్ షాంఘై చెస్ క్లబ్. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 2018లో పురుషుల సింగిల్స్లో ఛాంపియన్గా నిలిచింది ఎవరు? ఆన్సర్ లక్ష్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 2018లో మహిళల సింగిల్స్లో ఛాంపియన్గా నిలిచింది ఎవరు? ఆన్సర్ అస్మితా చాలిహా. నెక్స్ట్ క్వశ్చన్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ కౌన్సిల్ అవార్డును ఎవరు ఎంపికయ్యారు? రాయల్ ఛాలెంజ్ ఆఫ్ సర్జన్ కౌన్సిల్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ డాక్టర్ పి రఘురామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ సిఓఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎన్ శివరామన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వము ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ అజయ్ నారాయణ్ జూ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని ఇండివుడ్ కార్నివాల్లో జరిగిన ఇండివుడ్ మ్యూజిక్ ఎక్సలెన్స్ 2018 పురస్కారాల ప్రధానోత్సవంలో ఇండివుడ్ చైర్మన్ సోహన్ రాయ్ ఎవరికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు? ఆన్సర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగుల సాధికారత వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినందుకు జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రానికి ఉత్తమ పురస్కారం దక్కింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 స్పాండిలైటిస్ అనగా వెన్నునొప్పి, రికెట్స్ డి విటమిన్ లోపం వలన కలుగుతుంది, ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి కీళ్ళ మధ్య ఉన్న మృదులాస్థి నశించడము, సైనోవియల్ ద్రవం తగ్గడం వలన వస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ నాడులకు పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల పిల్లల్లో పోలియో వ్యాధి వచ్చును? ఆన్సర్ చాలక నాడులు. నెక్స్ట్ క్వశ్చన్, గుండెపోటు సమయంలో రక్తనాళాలపై పనిచేసి ఏ రసాయనం కలిగిన ఔషధాన్ని రోగి నాలుక కింద ఉంచుతారు? ఆన్సర్ పొటాషియం గ్లిజరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, అంటువ్యాధుల గురించి చదివే శాస్త్రము? ఆన్సర్ ఎపిడమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, వేడి నీటితో ఉతికిన బట్టలు త్వరగా మురికిని కోల్పోతాయి, దీనికి కారణం? ఆన్సర్ వేడి వలన తలతన్యత తగ్గడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3D సర్విలెన్స్ రాడార్ను గుర్తించండి. ఆన్సర్ రోహిణి. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యోమగామిని ఏమంటారు? ఆన్సర్ వ్యోమోనాట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్పి దత్. నెక్స్ట్ క్వశ్చన్, 2వ రౌండ్ టేబుల్ సమావేశము విఫలమవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ చక్రవర్తి ప్రతినిధులతో సమానంగా గాంధీజీని గౌరవించకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆంగ్ల భాషలో మొదటి భారతీయ వార్తాపత్రికను ప్రచురించినది ఎవరు? ఆన్సర్ గంగాధర్ భట్టాచార్య. నెక్స్ట్ క్వశ్చన్, 1940లో ఆగస్ట్ ఆఫర్ ప్రతిపాదనను ముందుకు తెచ్చిన వైస్రాయి ఎవరు? ఆన్సర్ లిన్లిత్ గో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో
అభినవ భారత్ అనే సొసైటీని నిర్వహించింది ఎవరు? ఆన్సర్ విడి సవార్కర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ స్వేచ్ఛ అనేది ఒక జాతికి ప్రాణవాయువు అన్నది ఎవరు? ఆన్సర్ అరవింద్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై కనీసము 6% నిధులు ఖర్చు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ కొఠారి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 2018-19 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ మిషన్కు ఎన్ని నిధులు కేటాయించారు? ఆన్సర్ రూపాయలు 17,843 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులను మొట్టమొదటిగా జారీ చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్లోని 3వ ఉపసంఘానికి కన్వీనర్గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకీకృత వస్తు సేవల పన్ను అనగా? ఆన్సర్ దేశమంతటా ఒకే రకంగా విధించే పరోక్ష పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, నూతన విదేశీ వర్తక విధానము 2015-20లోని ముఖ్యమైన అంశం ఏది? ఆప్షన్ 1 తయారీ రంగం సేవల రంగం ఎగుమతులను ప్రోత్సహించడము. ఆప్షన్ 2 మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియాల అనుసంధానము. ఆప్షన్ 3 పై రెండు నూతన విదేశీ వర్తక విధానములోని ముఖ్యమైన అంశాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిజాస్టర్ అనే పదము ఏ భాష నుండి వచ్చింది? ఆన్సర్ ఫ్రెంచ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానలో ఏది నైసర్గిక ఆపద ఉపద్రవము? ఆప్షన్ 1 భూకంపం. ఆప్షన్ 2 భూస్థలనం భూపాతం. ఆప్షన్ 3 నీటి కింద భూపాతాలు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తులను తగ్గించుటకు మరియు పునరావాస కార్యక్రమాలకు కమ్యూనిటీ భాగస్వామ్యం వలన కలిగే ముఖ్యమైన లాభాలు ఏమిటి? ఆప్షన్ 1 ధరల తగ్గింపు. ఆప్షన్ 2 సామర్థ్యత. ఆప్షన్ 3 నిలిపి ఉండడం. ఆప్షన్ 4 పైవన్నీ విపత్తులను తగ్గించడం మరియు పునరావాస కార్యక్రమాలకు కమ్యూనిటీ భాగస్వామ్యం ముఖ్య అంశాలు కలిగే లాభాలు. నెక్స్ట్ క్వశ్చన్, వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయమని ఏ కమిషన్ను సూచించింది? ఆన్సర్ కేంద్ర జల కమిషన్ను కేంద్ర ప్రభుత్వము ఒక నమూనా బిల్లును తయారు చేయమని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్ 1 వాల్డ్ విశ్వవిద్యాలయము. ఆప్షన్ 2 కాప్లాన్ విశ్వవిద్యాలయము. ఆప్షన్ 3 గ్రాండ్ కాన్యాన్ విశ్వవిద్యాలయము. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమైక్యపరిచే ఇండియా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ గృహ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ రాష్ట్రము భూకంపాల బారిన పడే అవకాశాలు ఎక్కువ గల రాష్ట్రం? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, సత్పుర పర్వతాలకెల్లా ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ పంచ్మర్హి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఏది? ఆన్సర్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ చోలాం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి హెచ్ఎంటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఏకైక టైడల్ ఓడరేవు ఏది? ఆన్సర్ కాండ్లా. నెక్స్ట్ క్వశ్చన్, 1971లో దళిత ఫాదర్ పార్టీ స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ రాజా తాలే నామ్దేవ్ దాసల్. నెక్స్ట్ క్వశ్చన్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏ వ్యవస్థ ఏర్పడింది? ఆన్సర్ నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన ఆంగ్లో ఇండియన్ ఏది? ఆన్సర్ ఫ్రాంక్ ఆంథోనీ. నెక్స్ట్ క్వశ్చన్, లౌకికత్వం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశ స్వాతంత్రానికి పూర్వము చోగ్యల్ అనే వారసత్వం రాజ్యాంగ పరిపాలించబడిన రాజ్యం ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంగా చలామణి అవుతుంది? ఆన్సర్ సిక్కిం. ఈ క్రింది వాటిని జతపరచండి. బ్రిటన్, మాగ్నా కార్టా, అమెరికా 1791 డిసెంబర్ 15 బిల్ ఆఫ్ రైట్స్, ఫ్రాన్స్ 1948 డిసెంబర్ 10 మానవ హక్కుల ప్రకటన, యుఎన్ఓ ఫ్రాన్స్ వచ్చేసి 1789 మానవ హక్కుల ప్రకటన, యుఎన్ఓ 1948 డిసెంబర్ 10 మానవ హక్కుల ప్రకటన. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన దినోత్సవాలలో జనవరి 3వ తేదీని ఏ దినంగా జరుపుకుంటారు? ఆన్సర్ ప్రాథమిక విధుల దినంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిని త్రివిధ సాయుధ దళాధిపతిగా పేర్కొనే నిబంధన ఏది? ఆన్సర్ 53 రెండవ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎకోసిటీ అనే భావన ఏ సంవత్సరంలో రిచార్డ్ అనే పర్యావరణవేత్త ప్రతిపాదించడం జరిగింది? ఆన్సర్ 1975లో. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి జీరో కార్బన్ పట్టణంగా 2008లో అబుదాబిలో ఏ నగరాన్ని అభివృద్ధి పరచడం జరిగింది? ఆన్సర్ మస్టర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఇంధన పొదుపు కోసము సుస్థిరాభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది? ఆన్సర్ బచావత్ ల్యాంప్ యోజన ప్రకాష్ పత్. ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో ప్రథమ స్థానంలో ఉన్న నగరం? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, శివరామకృష్ణన్ కమిటీ ఏర్పడిన 2 నెలలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అన్వేషణ కొరకు ఎవరి నేతృత్వంలో మరో కమిటీని వేశారు? ఆన్సర్ పి నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము 2014 ప్రకారము ఆర్టీసీ ఆస్తుల విలువలను నిర్ణయించేందుకు షీలా ఫిడేఫ్ సిఫార్సును మేరకు ఈ క్రింది ఏ కమిటీని వేశారు? ఆన్సర్ జవహర్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుండి సేకరించిన మట్టి మరియు నీటిని రాజధాని ప్రాంతానికి తరలించారు? ఆన్సర్ నా మట్టి నా నీరు నా అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ జనసాంద్రత గల జిల్లా క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ క్వశ్చన్, బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించినది ఎవరు? ఆన్సర్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ క్వశ్చన్, గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు? ఆన్సర్ దర్శి చెంచయ్య. నెక్స్ట్ క్వశ్చన్, భూ అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వము నాబార్డ్ సహకారంతో ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ ఇందిరా ప్రభ. నెక్స్ట్ క్వశ్చన్, కోనేరు రంగారావు కమిటీ ఆంధ్రప్రదేశ్లో భూమికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. కమిటీ ప్రధానంగా దృష్టి సారించిన విషయము ఈ క్రింది వారిలో ఏది? ఆన్సర్ కార్పొరేట్ వ్యవసాయము. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనంగా ప్రారంభించిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్టును ఏ సంస్థల భాగస్వామ్యంతో 3 దశలలో పూర్తి చేస్తారు? ఆన్సర్ సింగపూర్ కంపెనీలు, విప్రో. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారము ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ తప్పనిసరిగా ఉండాలి? ఆన్సర్ సెక్షన్ 3. క్రింది వాటిలో సరైన అంశం ఏది? ఆప్షన్ 2 మండల ప్రజా పరిషత్ కాంట్రాక్టులు లేదా మరే ఇతర ఆర్థిక ప్రయోజనాలతో కూడిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తి సర్పంచ్ పదవికి అనర్హుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన ఈ క్రింది వాటిలో సరైనది? ఆప్షన్ 1 ఇతను పదవిలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకూడదు. మొదటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత 2 ఏళ్లు ముగిసే వరకు రెండో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి వీల్లేదు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1991 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వము బిఆర్ విఠల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ చేసిన క్రింది సిఫార్సుల్లో ఏది సరైనది, ఏది తప్పు? ఆప్షన్ ఏ మండల పరిషత్తులను పునర్వ్యవస్థీకరించాలి.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ గుర్తులతో పోటీ చేసే పద్ధతిని రద్దు చేయాలి. వివిధ ఏజెన్సీలు నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ మండల పరిషత్కు అప్పగించాలి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రజాస్వామ్యము ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నుంచి భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి మారడానికి అవకాశం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి? 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 4 2, 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సమాజ అభివృద్ధి కార్యక్రమము 1952 జాతీయ విస్తరణ సేవా పథకాల 1953 అమలును పర్యవేక్షించి తగు సూచనలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము జనవరి 1957లో ఎవరి అధ్యక్షన ఒక కమిటీని నియమించింది? ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గ్రామ పంచాయతీ ఐచ్ఛికంగా నిర్వర్తించవలసిన విధి కానిది? ఆన్సర్ బావులు చెరువులను తవ్వించడము, మరమ్మతులు చేయడము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బ్రిటిష్ పరిపాలనలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వము ఏర్పాటు కాని నగరం ఏది? ఆన్సర్ హైదరాబాదు. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి 2006 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన వ్యవస్థ ఏది? ఆన్సర్ కంటోన్మెంట్ బోర్డులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రత్యేక ప్రయోజన ఏజెన్సీ కానిది? ఆన్సర్ పోర్టు ట్రస్టులు. ఈ క్రింది వాటిలో పట్టణ స్థానిక ప్రభుత్వాలపై నియమించిన కమిటీ మరియు అధ్యక్షతలను సరిగ్గా జత చేయమండి. కమిటీ అధ్యక్షులు, కమిటీ వచ్చేసి పన్ను విచారణ సంఘము జాన్ మత్తయ్ అధ్యక్షులు. పురపాలక పాలనలో బడ్జెట్ సంస్కరణలపై కమిటీలు గిరిజాపతి ముఖర్జీ. గ్రామీణ పట్టణ సంబంధాల కమిటీ రఫీక్ జకారియా అధ్యక్షులు. మున్సిపల్ ఉద్యోగుల శిక్షణ కమిటీ నూర్ యుద్దీన్ అహ్మద్ అధ్యక్షులు. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత? ప్రకరణ 243A గ్రామ సభ. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కలుగు ప్రయోజనాలు ఏవి? మహిళలు తప్పనిసరిగా అధికారం చేపడతారు. షెడ్యూలు కులాలు తెగలు వెనుకబడిన తరగతుల వారి అవసరాలకు తీర్చే ప్రయత్నం, అధికారాలలో భాగస్వామ్యము. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక కమిషన్ సిఫార్సుల మేరకు ఎక్కువ నిధుల క్రమీకరణ. ఆప్షన్ 1 ఇస్ రైట్. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. పంచాయతీరాజ్ చట్టము 1994లోని ఏ సెక్షన్ ప్రకారము గ్రామ పంచాయతీ సభ్యులు వారి విధులను నిర్వర్తించుటకు అవసరమైన అధికారాలు, బాధ్యతలను పొందుపరిచారు? ఆన్సర్ సెక్షన్ 28లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది గ్రామ పంచాయతీ ఆదాయ వనరుల్ని పరిశీలించము. నీటి పంపుల డిపాజిట్లు, ప్రజా విరాళములు, పనులకు కాంట్రాక్టర్లు చెల్లించిన డిపాజిట్లు. ఆప్షన్ 1 A, B మరియు D మాత్రమే సరైనవి. ఈ క్రింది వాటిలో గ్రామసభ చర్చించవలసిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 సంవత్సరమునకు తయారు చేయబడిన ఆదాయ వ్యయాల వివరాలు. ఆప్షన్ 2 బడ్జెట్లోని వార్షిక ప్రోగ్రాంలో కానీ చేర్చబడిన కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనలు. ఆడిట్ రిపోర్టులు, కాపీలు, పన్ను బకాయిదారుల జాబితా. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ నిర్వహించే ఏ సమావేశమునకు గ్రామ పంచాయతీలో అప్పుడున్న సభ్యులు 1/3 వంతు సభ్యులు వ్రాతపూర్వకంగా సమావేశం ఏర్పాటు చేయవలనని కోరుతారు? ఆన్సర్ అభ్యర్థన సమావేశం మేరకు. గ్రామ పంచాయతీ సమావేశాలకు నిర్వహించవలసిన రిజిస్టర్ ఈ క్రింది వానిలో ఏది? తీర్మానంలో రిజిస్టరు, సభ్యుల హాజరు రిజిస్టరు, ఎజెండా నోటీస్ రిజిస్టరు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. పంచాయతీ కార్యదర్శి సమన్వయకర్తగా నిర్వహించవలసిన విధులేవి? ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ప్రస్తుతం అమలులో ఉన్న రెవెన్యూ రికవరీ చట్టాలలోని నిబంధనలను అనుసరించి దుర్వినియోగమైన పంచాయతీ నిధులను ఈ చట్టం క్రింద రాబట్టే అధికారము క్రింది ఎవరికి అప్పగించడమైనది? మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, విస్తరణ అధికారులకు, డివిజనల్ పంచాయతీ అధికారులకు, పై అందరికి. ఆన్సర్ వచ్చేసి పై అందరికి అప్పగించడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, గ్రామంలో హత్యలు, ఆత్మహత్యలు, అస్వాభావిక మరణాలు సంభవించినప్పుడు, శాంతి భద్రతలకు భంగకరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు ఆ సమాచారాన్ని పోలీస్ శాఖకు అందించే బాధ్యత గ్రామంలోని ఎవరిది? ఆన్సర్ పంచాయతీ కార్యదర్శిది. సో ఇది ఫ్రెండ్స్, మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎగ్జామ్లో భాగంగా మనము టాప్ 100 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై.